అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. 7వ తారీఖు నాడు స్పెషల్ అసెంబ్లీ, జిహెచ్ఎంసీ మీటింగుల కారోళ్ళ లొల్లి, పథకాలకు అడ్డు రాదు ఎలక్షన్ కోడ్, కొందరు ప్రచారం చేసుడే శానా బ్యాడ్. వచ్చే నెల పెరగొచ్చు మందు రేట్లు, ఉత్తమ కస్టమర్ల జేబులకు తూట్లు. సూర్యాపేట మర్డర్ కేసుల నాయనమ్మ, గింత కుర్స బుద్దైతే ఎట్ల బుచ్చమ్మ. కొత్త పార్కుకు పోయిన చంద్రవ్వ. మరి మీరు అమ్మేసిండా? అమ్మ అంటే 3 రోజులు ఆయన దగ్గరనే కూర్చున్నా నేను. 40 లక్షలు ఇస్తే అప్పుడు ఇచ్చిండు ఈ చెట్టు 40 లక్షలు. నీ టకీ టకీ అన్నారు, టకీ లేదు గీకీ లేదు. మాకు రైతు భరోసా వన్నేలే. గా ఊళ్ళే మా అక్కలకు కోపిన్ కరెక్ట్ వచ్చింది కానీ మన ఊళ్ళే సప్పుడే లేదుల్లా. ఇందిరమ్మ ఇల్లు మాకు వస్తే బాగుండే, ఆనకాలం వస్తే ఇల్లంతా ఊర్చిపాడైతుంది. కొందరికే వచ్చేటట్టున్నాయి. మొన్న మాత్రం చేసిండ్రు, మళ్ళీ ఎవ్వరు మాట్లాడుతూనే లేరు. చల్ గట్లెందుకుంటది, 4 రోజులైతే అంతటా పక్కా ఇస్తారు చూడు అని ఊర్లలో చర్చలు నడుస్తున్నాయి. అల్లా గీలొల్లి పథకాలకు బిరేకు, పథకాలు బంధు, పథకాలు ఆగినట్టే, పథకాలు చల్లబడ్డట్టే. మీడియాల గిదే బ్రేకింగ్, సోషల్ మీడియాల గిదే ట్రెండింగ్. 3 ఎమ్మెల్సీ సీట్లకు నిన్న ఎలక్షన్ గంట కొట్టుడే ఆల్చం. ఇక స్కీములు బంద్ అవుతాయని గులాబీ పార్టీలు గుత్తగొట్టి ప్రచారం చేస్తూనే ఉన్నారు జోరుగా. గా ఓట్లొడిచేదాకా రైతు భరోసా రాదు, ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యరు, కొత్త కోపిన్ కారట్లు వంచరు, ఆత్మీయ భరోసా ఆపుతారని పుకారు పుట్టించారు పుణ్యాత్ములు. ఎలక్షన్ కోడ్ వస్తుంది ఆగిపోతాయని తెలిసే స్కీములు సురువు చేసిరు, పబ్లిక్ మోసం చేసిరని గరం అవుతుండ్రు. ఇవాళ ఈ 1 మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కోడ్, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కోడ్, తర్వాత కౌన్సిలర్ల ఎలక్షన్ కోడ్. అంటే ఒక 6 నెలల పాటు ఇవాళ కేవలం ఎలక్షన్ కోడ్ మీద ఇవన్నీ కూడా జరిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎలక్షన్ పనులు జగబెడుతున్న కలెక్టర్లను ఆఫీసర్లను ఇదే ముచ్చట అడిగితే అమల్లో ఉన్న పథకాలు ఆపే ప్రసక్తి లేదు. ఎంసీసీ అనేది ఏదైనా కొత్త ఫ్రెష్ వర్క్స్ శాంక్షన్ చేయకూడదు, కానీ అమల్లో ఉన్న పథకాలు అలానే కొనసాగుతాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రాకముందే 4 పథకాలు చాలు చేసిరు కాబట్టి అవి నడుస్తున్న పథకాల కిందనే లెక్క. అంటే ఓట్ల టైంలో కూడా పక్కా అమలు అవుతాయి. ఒక అల్లమున్న సురువు చేయకుంటే ఇంకో నెల రోజుల దాకా పెట్టే ఛాన్స్ ఉండకపోవు. 32 జిల్లాలలో 577 ఊళ్ళలు ఇచ్చినందుకు ఇప్పుడు కోడ్ వచ్చినా ఫరక్ పడతలేదు. కాబట్టి చెప్పున్నే అందరికి రైతు భరోసా పడుతుంది, కొత్త రేషన్ కార్డులు వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు సాంక్షన్ అయితే ఆత్మీయ భరోసా అందుతుందని సర్కారు వాళ్ళు వేస్తున్న సాటింపు. రైట్. 7వ తారీఖు నాడు అసెంబ్లీ స్పెషల్ మీటింగ్, కులగణన సర్వే చేసిండ్రు కదా, గా రిపోర్ట్ అందరి ముంగట పెట్టి చర్చ చేసి ఓకే చేస్తారు అన్నట్టు. దీనికి 2 రోజుల ముంగటనే కేబినెట్ మీటింగ్ ఉంటుంది. దీనికి 3 రోజుల ముంగటనే సర్వే రిపోర్టు సర్కార్ చేతికి పోతుంది. ఇక అసెంబ్లీలో ఓకే అనుడితోటి బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతాయి, సర్పంచ్ పదవులు పెరుగుతాయి. దానికి జరంత టైం ఉంది కానీ ఇప్పుడైతే హైదరాబాద్ మున్సిపాలిటీ మీటింగ్ ఎట్లయిందో చూద్దాం పాండ్రి. కారు కార్పొరేటర్లు అసెంబ్లీ తవ్వల నడుస్తున్నట్టున్నారు. ఆడ స్పీకర్ గారు ముంగట్ పోయి లొల్లి పెట్టినట్టే ఈడ మేయర్ మేడం ముంగట్కి వచ్చి గడబడి చేసిండ్రు. 8,440 కోట్లతోటి జిహెచ్ఎంసీ బడ్జెట్ పెడుతున్నామని మేడము మొదలు పబ్లిక్ తిప్పలు మాట్లాడాలని బీఆర్ఎస్ వాళ్ళు కూకోర్రాని ఎంత బతిమిలాడినా ఈయనలే. 4 మాటల వాయిదా చేసినా గిదే కథ. అటుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా లేచిండ్రు. 2 పార్టీలు కీసులాడుతుంటే ఇంత మంచి సీన్ మళ్ళా చూడలేమని ముద్దుగా వీడియోలు సెల్ఫీలు గుంజుతున్నారు పతంగి పార్టీ వాళ్ళు. ఇక లాభం లేదని 4గురిని సస్పెండ్ చేస్తే కడమోళ్ళు ఇంకింత జోరు పెంచే వరకు అందరినీ బయటికి పంపిండ్రు. గిదేం తరికని ఈడ ధర్నా ఏవోతుంటే పోలీసులు పట్టుకపోయి బండ్లు ఎక్కిచ్చిండ్రు. కమలం కార్పొరేటర్లు కూడా గట్టిగానే నిలదీసిరు. సిటీ అధ్వానం తయారైంది, ఆఫీసర్లు పట్టించుకుంటలేరు అని. లేలే మున్పు కంటే ఇప్పుడే పనులు రువాడిగా అవుతున్నాయని అధికార పార్టీ వాళ్ళు పొద్దుగాల మీటింగ్ వస్తేప్పుడే గిట్లా ఏషాలు కట్టుకొని వచ్చిరు బీజేపీ వాళ్ళు. మేయర్ చుట్టూ కమిషనర్ చుట్టూ రోజు గాంధీకి నంపే దేదే బాబా అంటూ అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మేము రియల్ గా కూడా అడుక్కుంటున్నాం.
మాకు నిధులు కావాలి. స్ట్రీట్ లైట్ వెలగడం లేవు, రోడ్లు బాగాలేవు, స్టాండేషన్ చక్కగా లేదని చెప్పి గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాడ ఆ నియోజకవర్గానికి ₹1 నిధులు ఇవ్వకపోతుండే, ఆడ అనాథలు లెక్క అవుతుండే. ఉప్పల్ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిర్రు. మరి పనులు అన్నిటికాడ కూడా అవుతున్నాయి. అందరు మాట్లాడాల్సినవి మాట్లాడినాక ఆఫీసర్లు సమాధానం చెప్పినాక బడ్జెట్ కు ఓకే చెప్పిండ్రు. మా పార్టీలో గెలిచి మేము మేయర్ ని వేస్తే కాంగ్రెస్ లకు పోతారా అని అవిశ్వాస తీర్మానం పెట్టాలనే జిద్దుతోటే ఉన్నారు గులాబీ పార్టీ వాళ్ళు. ఇయాల్టికి అయితే గింతే, చూడాలి మరి ఏమైతుందో. కమిషనర్ గారు మేరక్క, కమిషనర్ గారు మేరక్క. నీ పోరెన్ ముక్కుల తొక్కు గా పిల్లగాని గట్ల కొట్టి పాడైతావేమ్రా? మళ్ళో పర్వాన్ తెరువు పోతే కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతా ఏమనుకుంటున్నావో? బిడ్డ అన్న మీదకి గట్ల మరల పడితే ఎట్లరా? నిమ్మలంగా ఉండాలి నాయనా. అరే ఊకుకే గయ్యనలేస్తావేంద్రా? శాంతం నేర్చుకో. నలుగురికి తెలిస్తే పిల్లనిచ్చేటోడు కూడా ఇయ్యడు అని పెద్ద మనుషులు బుద్ధులు చెప్తారు. ఎంతో అనుభవం ఉన్నోళ్ళైరి. ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది కాబట్టి పడిసోళ్ళకు పైలం చెప్తారన్నట్టు. మరి గీమేంద్రా నాయనా? చిన్నగా దిగు బుచ్చమ్మ, చిన్నగా దిగు. ఇప్పుడు కళ్ళు చల్లబడొచ్చు, కడుపు మంట చల్లారొచ్చు. మొన్న సూర్యాపేటలా కృష్ణ అనటైన చంపేసిండ్రు కదా గౌండోళ్ళ పిల్లని దళితులు లవ్లగ్గం చేసుకున్నందుకు. వెనకాల మెయిన్ గీ అవ్వనేనట. మీ చెల్లెని కులం తక్కువ పెళ్లి చేసుకుంటే చూసుకుంటూకుంటారా? మీకు తిండి ఎట్లా పైకి పడుతున్నది, నిద్ర ఎట్లా వస్తున్నదని మన్మన్లను రెచ్చగొట్టిందట. అట్లనే కొడుకుని గిట్లా ఉప్పులను నిప్పేసుకోకుంటే పూరల పగ 10 అయ్యి పిల్లానితోటి భావాన్ని బయటికి రప్పించి పానమే తీసిపాడయ్యండ్రు. ఆడి కూకోలే నాయనమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని డెడ్ బాడీని కాలర తీసుకొచ్చి ముసల్దానికి చూపిస్తే అబ్బా నా మన్మర్లు మా సక్కనులని మెచ్చుకొని మెడల మీద వేసుకుందాట. నానమ్మ మీద కూడా 2 కేసులు ఉన్నాయి. తన ఫాదర్ కి, తన నానమ్మకి వాళ్ళకి వెంటనే ఇతను ఇన్ఫార్మ్ చేసిండు ఆల్రెడీ చంపేసినామని. వాళ్ళు కూడా వెరీ గుడ్ అని వాళ్ళు కొంచెం వాళ్ళకి ప్రొవోకేట్ చేశారు. దట్ ఆల్రెడీ ఇట్లా మీ సిస్టర్ ఎట్లా పోయింది. పాపం లగ్గమైన 6 నెలలకే పెనిమిటిని మర్డర్ చేసిండ్రని మస్తు ఏడ్చబట్టింది చెల్లె. పూరలకు ఆవేశం ఆగది. ఉడుకునెత్తురు మీద ఉన్నోళ్ళు ఎట్లనైనా ఉరుకులాడతారు. అలా నాగబట్టి ఆలోచనతో నడిపియవలసిన వాళ్ళు రెచ్చగొట్టినందుకు పిల్లగాని పానం బాయే, మన్మరాలకి పెనిమిటి లేకుంటాయే, మన్మలు కొడుకు నువ్వు అందరు జైలుకు పోతేరే. ఇక ఇప్పుడు మీ ఇజ్జత్ హిమాలయ గుట్టలను తెత్తు వేరుకోవచ్చు. నువ్వంటే ముసల్దానివి, పూరల జీవితాలు ఆగం చేసివి కదనే బుద్ధిగల్ల బుచ్చవ్వా. అబ్బా ఇంతవరకు మనం ఎన్నడూ చూడని తీరొక్క చెట్లు, అందమైన పూల మొలకలు, నడుమిట్ల రాక్ గార్డెన్, ఇంటి పారిగోడ కట్టినట్టే అల్లుకుపోయిన చెట్ల తీగలు, 150 ఎకరాలల్లా 25,000 మొక్కలతోటి ఏమన్నా తయారు చేసిండ్రా ఎక్స్పీరియన్స్ పార్కు. సిటీ శివారు షిల్కూర్ దగ్గరలో మొన్ననే ఓపెన్ అయింది. గా దినం అత్తరబుత్తర చూపెట్టినాం. నేను మొత్తం తిరిగి పార్క్ ఎట్లుందో చూపిస్తా అని మా చంద్రవ్వ పోయింది. చంద్రవ్వ ఇక గాని ఇనాగరేషన్ అయింది కదా ఎక్స్పీరియమా అని ఒక పెద్ద పార్కు. రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఓపెనింగ్ చేసిండు. చిరంజీవి సార్ గిట్లా వచ్చిండు. నేను చూడొద్దా, నేను గిట్లా చూస్తా అంటాను. వచ్చిన పోతా. మీ టికెట్ ఎంత? 1600. సారు నమస్తే, బాగున్నావా? నిన్న ప్రోగ్రామ్ లో మాట్లాడింది నువ్వే కదా సారు? ఏం పేరు సార్ నీ పేరు? రామదేవరావు. సార్ బగ్గిల పోయి చూసి వస్తామా? ఎందుకంటే నాకు కాళ్ళ నొప్పులు. నా అసంటోళ్ళు వస్తే మంచిగా పెట్టించారు బగ్గిలు గిగ్గిలు. కానీ 25,000 జాతుల మొక్కలు అని రాసిండ్రు సార్ పేపర్లా. 25,000 జాతులు మొక్కలు ఉంటాయా గతగానం? లక్షల్లో ఉంటాయమ్మా. లక్షలు కూడా కాదు, కోట్ల జాతులు ఉంటాయి. 25,000 జాతులు. మేము అవి అందంగా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకొని చేసాం అన్నట్టు. చెట్లన్నీ తీసుకొని రానికే ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్ నీకు? 12 ఏళ్ల నుంచి చేస్తున్నామా. ఇవి ఏం చెట్లు సార్ మరి? ఇవన్నీ ఇంపోర్టెడ్ చెట్లమ్మా. ఒక రకం అంటే పెట్టచ్చు కానీ ఇట్లా రంగులు ఎట్లా పెట్టిండ్రు సార్? అవి అట్లా పూస్తాయమ్మా. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంలో ఒక్కొక్క రంగులో పూస్తాయి. అయ్యో చెట్టుతోటి కుర్చీ చేసిండ్రా? కుర్చీతోటి చెట్టు చేసిండ్రా? ఇది పెంచిన చెట్టా సార్ లేకపోతే తీసుకొచ్చిండ్రా? పెంచిన చెట్టమ్మా. చెట్లను చంపి వాటిని నరికి వాటి చైర్లు చేస్తాం. కానీ ఇప్పుడు బతుకున్నప్పుడే వాటి చైర్ కింద చేసి ఇట్లా పెట్టుకుంటే ఎట్లుంటుంది అని ఒక ఐడియా తోటి చేసినాం అన్నట్టు. మరి ఇట్లా తిప్పుడు ఎట్లా సార్? మొక్కప్పుడు ఉంచితే ఏ చెట్టు అయినా కూడా ఎట్లయినా చేయొచ్చు. ఈ చెట్ల మీద ఏమైనా చదువుకున్నావా సార్? గూగుల్ గురువు అమ్మ నాకు. అట్లా నాకు సార్ ఒకపారి ఇట్లా గూగుల్లో లొకేషన్ పెట్టుకొని పోతే చెట్లకు తీసుకుపోయింది. కూర్చోవచ్చా? నేను ఒకపారి కూర్చొని చూస్తా. ఇది కూడా మంచిగా ఉన్నది. దీని మీద ఇట్లా ఏమైనా పెట్టుకొని తినచ్చు. బయట దేశంకి వెళ్ళి తెచ్చినాం. ఇది మొత్తం ఎన్ని దేశాలకి తీసుకొచ్చిండ్రు ఇవన్నీ? 85 దేశాలకి వెళ్ళి తెచ్చినాం మనం.
చిరంజీవి సార్ అన్నాడు కదా నాకు మంచిగా హీరోయిన్ తీసుకొచ్చి గ్రీనరీని చూస్తుంటే మంచిగా మంచిగా పాట వేసుకొని డ్యాన్స్ చేయాలి అని అన్నాడు కదా, మరి సినిమాలోకి ఇస్తావా? మెగా పార్కు మెగా స్టార్కు సూట్ అవుతుంది, అందుకని మీకైతే ఇస్తానని చెప్పి నేను. ఇవి తీసుకొని వచ్చిండ్రా లేకపోతే ఈడ పెంచిండ్రా? లేదమ్మా, ఇవన్నీ తీసుకొని వచ్చినాయి. 40 సంవత్సరాల క్రితం నాకు ఐడియానే లేదు ఇది ఏం చేయాలని. దీనికి ఎంత ఇవ్వబడుతుంది సార్? ఇది వచ్చేసి 8 లక్షలమ్మా. 8 లక్షలు చెట్టుకి 8 లక్షలు. ఇవన్నీ పొట్టి చెట్లు బోన్సాయి కదా, పెద్ద పెద్ద మొద్దులు ఉన్నాయి ఈ పొట్టి చెట్లు. ప్రపంచం మొత్తంలోనే లార్జెస్ట్ పెంజింగ్ ఆర్ట్. మేము వచ్చేసి దీన్ని గిన్నిస్ బుక్లోకి ఎక్కిద్దామని చెప్పి వాళ్ళని పిలుస్తున్నాం. మేము వాళ్ళు పెట్టిన టికెట్కు 1600 టికెట్ పెడితే 1650 ఫోటోలు దిగిపోవాలని ఆలోచనతో వస్తారు. ఇది గిన్నిస్ బుక్లకి వీడవాలని అంటే ఇది మరి పాత షర్ట్ అయ్యి ఉండాలి కదా సార్. ఇదేం దీని వయసు ఎంత ఉంటుంది? ఇది 1000 సంవత్సరాలమ్మా. మరి ఇదంతే ఇది 1200-1300 సంవత్సరాలు. చాలా చెక్కుమంటుంది సార్. ఇది ఎక్కడికి తీసుకొచ్చిండ్రు? ఇది వచ్చేసి జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసినామా. గ్లాస్ బ్రిక్స్ అంటారు, గాజు ఇటుకలు. సార్ ఈ త్యాపకం వల్ల ఈ జపాన్కి పోయినప్పుడు ఒక 2 ఇటుకలు తెప్పి నాకు మా ఇంట్లో పెట్టుకుంటా. జపాన్ ఇటుకలు మనకు ఏం తెలియకపాయే, మా తెర్ర ఇటుకలే ఉంటాయి. చాలా బాగుందండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు మేము చూసుకుంటూ వచ్చినాం. నేచర్ అంతా చాలా బాగుంది. ఇక్కడ ఈ లొకేషన్ ఫారెన్లు ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. ఇక్కడ చూడాల్సినవి అయితే చాలా బాగున్నాయి. ఇది చెట్టా చేపిచ్చిందా? ఒక్కొక్క చెట్టు ఇది. ఎన్ని చెట్లు కలిపి మీదికి పోయినట్టు సార్ ఇది? ఇక్కడికి 1 2 3 4 వీటికే 4 అంటే మొత్తం చుట్టూ తిరిగి వచ్చేసరికి 24 అవుతుండొచ్చు సార్. 50 దాకా ఉంటుంది. బోధి వృక్షం కింద బుద్ధుడు తపస్సు చేసుకుంటాడని వింటాం కదా. ఇగో మొదలు చెట్టు పెట్టినరా సామిని పెట్టినరా సార్? ఈ చెట్టు 150 సంవత్సరాల ఓల్డ్ చెట్టు అమ్మా. ఇవన్నీ అల్లినట్టుగా ఉన్నాయి కదా సార్. మరి ఇది ఒక రాయి మీద పెరిగిందమ్మా. ఇది చైనాలో వాళ్ళు ఏం చేసిందంటే మెల్లగా తీసి పక్కన పెట్టి, నేను అది చూసి బాగున్నదని చెప్పి కొన్నాను. కొన్న తర్వాత ఇది ఉత్తగట్లో పెడితే కాదు, దీని లోపల బుద్ధుని కూర్చోబెడితే కరెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పి ఇంత సర్దిగాట్టుకొచ్చుకుంటాం. మా పోరలు గీరలు ఉంటారు, పులిహోర అదో ఇదో శనగగూడలో పెసరగూడలో వేసుకొని వస్తాం. మరి అట్లా ఎవరైనా వేసుకొని వచ్చి తినడానికి లోపల పర్మిషన్ ఇస్తున్నారా? అంటే బయట ఫుడ్ ఇస్తలేమమ్మా. ఇక్కడే మేము గుడాలు పెడతాం, అన్ని పెడతాం, కళ్ళు కూడా పోస్తాం. కాళ్ళు కూడా పోస్తారు, గుడాలు ఇట్లా పెడతాం. సార్ ఇది ఎన్ని రోజుల చెట్టు? యాక్చువల్గా ఏంటంటే ఒలింపిక్స్ అయి ఉండే. ఇది 2008 2008 మీదనేమో ఒలింపిక్స్కి ఇది గుర్తుంటది కదా, 5 రౌండ్లు. మరి మీరు అమ్మేసిండా? ఆయనకు అవార్డు వచ్చింది. ఆయన అమ్మమని చెప్తే నేను అమ్మ అన్నట్టు 3 రోజులు ఆయన దగ్గరనే కూర్చున్నాను. నేను నువ్వు అమ్మకపోతే నేను బోనిగా నేను ఇన్నే ఉంటాను. ఆయనకు ఒక 40 లక్షలు ఇస్తే అప్పుడు ఇచ్చిండు. ఈ చెట్టు 40 లక్షలు. 40 లక్షలు సార్. ఇట్లా లచ్చలు పెడితేవి మొత్తం ఎన్ని లక్షలు అయినాయి సార్? ఇదంతా చెట్లకే 150 కోట్లు అయ్యాయి. చెట్లకు 150 కోట్లు. నువ్వు ఏం దందా చేస్తుంటివి సార్ అసలు? మాకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ ఉండమ్మా. ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడికి సామాను పంపించుడు. ఏడికి పంపుదురు? 75 దేశాలకు. ఏ ఊరు సార్ మీది? మాది వరంగల్ దగ్గర నెక్కొండ అని. అన్న మరి ఈ జాగా ఎవలది? జాగా నాదేమ్మా, ఎప్పుడో కొట్టాను. 150 ఎకరాలు అంటున్నారన్న. 150 ఎకరాలు ఉన్నదా ఇది? అవునమ్మా. వాళ్ళకి ఒక రోజులలో చూడలేదు, 4-5 రోజులు పడుతుంది మొత్తం కవర్ చేయాలన్న. సిటీ మెట్లు ఒక్కరే ఎక్కాలి. నిమ్మలంగా కూర్చొని ఇట్లా చుట్టుముట్టు అంతా కనబడుతున్నది ఇక్కడి చూస్తే. ఆ తల్లి ఎట్లా గాలిని ఎట్లా ఆగింది? తాడేమని కట్టినరా మీదకున్న బాలకు? మరి దీని పేరు? మ్యాజిక్ చెట్టు. మ్యాజిక్ చెట్టు. సార్ నాకు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నట్టు అనిపిస్తలేదు, ఏడనో ఫారెన్ దేశంలోకి పోయినట్టు అనిపిస్తుంది. ఎర్ర పూలన్నీ చూసినాక ఒక్కటేసారి చెక్కున మెరిసింది. అయ్యా కోడీకలేంది గిట్లా వెండి రంగులు ఉన్నాయి అని చూసిన. దగ్గరకు వచ్చి చూస్తే మొత్తం ఇదంతా స్టీలు. ఎందుకు పెట్టిండ్రు తెలుసా? కొనడానికి కాదు, మీరు చెట్లు అన్ని చూసి మీ ఇళ్ళలో కూడా చెట్లు పెంచుకోవాలి, మంచిగా పచ్చదనం ఉంచుకోవాలని పెట్టిండంట. చిన్నప్పుడు కుక్కగొడుగులు పుట్టగొడుగులు అనుకుంటూ ఆడుకుంటుంటిమి. అబ్బా ఈ రాళ్ళు ఎంత మంచిగా ఉన్నాయి సార్, ఎంత సోగ్గా అనిపిస్తున్నాయి. ఆ జురాసిక్ పార్కుల డైనోసార్లు అన్ని గుడ్లు పెడతాయి. ఆ గుడ్లన్నీ గిట్లనే కనబడుతుంటాయి. ఈ చిడిల మీద అందరు కూర్చోవచ్చు నిమ్మలంగా. 1500 మంది కెపాసిటీ అన్నారు కానీ సారు 1500 ఏడ సారు మంచిగా 3-4 వేల మంది పడతారు ఇక్కడ. పాపం మా అన్నలు ఎట్లా ఓర్చుకుంటారో ఏమో. వాళ్ళ కోసం కొట్లాడేదానికి సంఘాలు లేకపోయే, లీడర్లు లేకపోయిరి. గట్లనే ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఆ సంఘానికి అధ్యక్షుడు అని ఎడ్డిస్తారాయే. ఎన్నడు ఏ కాన ఉద్దర పెట్టని ఉత్తమ కస్టమర్లబ్బా. ఎంత రాత్రైనా సరే గిరాకీ చెయ్యందే ఇంటికి పోరు.
సర్కార్కు ఆమ్దాని పెంచడానికి మేం లాస్ అయినా మంచిదే అని ఆపొచ్చనున్నోళ్ళు గసంటోళ్లకు గీ ఆపతి రాబట్టే ప్రచారం అయినట్టే సరుకు పిరంగా పోతున్నదుల్లో రేట్లు పెంచాలని ఆబ్కారీ శాఖ ఫిక్స్ అయ్యింది. ఏ బ్రాండ్ మీద ఎంత పెంచాలి ఎట్లా పెంచాలని డిసైడ్ చేస్తానికి ఒక కమిటీ వేసిండ్రు కదా, ఆ రిపోర్ట్ వచ్చిందట. అది ముంగట పెట్టుకొని 3-4 రోజుల కాంచెల్లి సచివాలయంలో చర్చలు చేస్తున్నారు ఆఫీసర్లు. బయటికి చెప్తలేరు కానీ గుసగుస ఏందంటే ప్రీమియం బ్రాండ్లు సల్లటి బీర్ల మీద 115 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉందట. అంటే 1000 రూపాయల బాటల్ 1150 రూపాయలు అవుతుంది అన్నట్టు. 2000 అయితే 300 ఎక్కువ. కాకుంటే చీప్ లిక్కర్ మీద తక్కువ పెంచే కోపు కోరుతుందట. ఆఫీసర్లంతా ఓకే అనుకొని రేట్లు తీసుకుపోయి గవర్నమెంట్ ముంగట పెడితే వాళ్ళు కూడా ఓ పార ఆలోచన చేసుకొని అప్పుడు దేని మీద ఎంత పెంచేది డిసైడ్ చేస్తారు. ఇది రేట్లు పెంచేది కూడా మేం పెంచడం కాదు, దానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కమిటీ రేట్ నిర్ణయిస్తుంది. ఇప్పటికి అందుతున్న మతలబు ప్రకారము వచ్చే నెలకించే రేట్లు పెరగొచ్చు. అంటే ఈ 2-3 రోజులలోనే ఈ ముచ్చట తెలిసినాక కొత్త రేట్లు రాకముందుకే మనసు తుర్తి చేసుకోవాలని మా అన్నలు ఇంకో కోటర్ ఎక్కువనే గుంజుతున్నారు చురుపో. బండి మీద పోతుంటే గొలుసులు గుంజుకపోతారు, బస్సుల సీటు పక్కనే కూర్చొని తెలియకుండానే షైన్లు ఫోన్లు కొట్టేస్తారు, తాళాల వల్ల కొట్టి ఇండ్లూర్చుడు, దుక్నాలు బ్యాంకులకు జొన్నుడు, కొందరు గుళ్ళకు సూటి పెట్టుడు, ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కో టాలెంటు. ఎవ్వరు లేని టైంలా ఎవ్వరు చూడని టైంలా మంది గుంపులు గుంపులు ఉన్న కాడ డ్యూటీకి ఎక్కి ఊడ్చుకపోతారు. కానీ ఈ గ్యాంగ్ పనితనమే అలాగ. మహానగరంలా మాయగాళ్ళు ఈ 4 మోతెవార్లు మాటల్ల పెట్టి మత్పరిచ్చిరంటే మన పెయ్యి మీద ఉన్న బంగారం మనమే తీసి వాళ్ళకిస్తాం. మాయ లేదు మంత్రం లేదు, అంతా ఓ టాబ్లెట్ మైమనట. ఆల్ట్రాజోలం టాబ్లెట్స్ ని వాళ్ళు ఉంచుకొని వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్లో వేసి కరిగించి తాగమని వీళ్ళు ఇచ్చిన బాటిల్ కల్లా వ్యక్తి గల్లిబుల్ ఉంటారు కాబట్టి తాగేస్తారు. అప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ అయిన వాళ్ళు గోల్డ్ తీసుకెళ్తారు. గా గోలి కలిపిన నీళ్లు తాగితే మత్తు కమ్మినట్టయి జరసేపు దిమాగ్ పనిచేయక అవతలోళ్ళు చెప్పినట్టు చేస్తామట. నిద్ర పట్టనోళ్లకు రాస్తుంటారట డాక్టర్లు. మనోళ్ళది గుజరాత్ ఢిల్లీ అయితే 10 ఏళ్ల కిందటనే పట్నం వచ్చి చిన్న పనులు చేసుకుంటా తెలుగు ఆర్పార్ నేర్చుకున్నారు. మందిలో కలిసిపోయి కమ్మగా తీయగా మాట్లాడి మాయ చేస్తారు. భువనగిరిలా ఒక అక్కను గిట్లనే మాటలు పెట్టి మెడల పుస్తలు తాడే కొట్టేసిండ్రట పనిమంతులు. పేపర్ లో చుట్టి లేకుంటే క్లాత్ లో పెట్టి నోట్ల కట్ట ఉందని చెప్తారు. నిజమే నమ్ముకొని వాళ్ళు గోల్డ్ ఇవ్వడమో లేకుంటే అటెన్షన్ డైవర్ట్ చేసే టైం సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. అక్కడి పోలీసులు దొరకబట్టి పట్నం పట్టుకొచ్చిండ్రు. ఇప్పటికి 7గురిని గిట్లనే మాయేసి 1/2 కిలో బంగారు నగలు కొట్టేస్తే మొత్తం వాపస్ గుంజుకొచ్చిండ్రు పోలీసులు. ఏడికెళ్ళి మోపైండ్రా నాయనా. పబ్లిక్ ను ముంచటానికి తీరొక్క ఉపాయాలు చేయబడితిరి. మంచి మంచి జాగాలు ఈడియోలు తీయాలంటే డ్రోన్ గాల్లెకి ఇడిస్తే చాలు, ఆడున్న దానికంటే ఇంకింత అందంగా చూపిస్తుంది. పంట పొలాల్లో మందు పిచికారీ చేయాలన్నా, దుక్నాలకు మందు గోళీలు మోసుకుపోవాలన్నా, దొంగల్ని దొరకబట్టాలన్నా డ్రోన్లే. గంజాయి తోటలు పెంచేటోళ్ళ పని కూడా పడుతున్నారు వీటితోటి. అది ఇదని ఏం లేదుల్లా, బుత్తెంత ఉంటుంది కానీ చేసే పనులు షాన్నే ఉన్నాయి. ఇప్పుడైతే గిజ్జుడుండ్రి. రైట్, రిమోట్ కట్ కొత్తగానే రప్పున గాల్లకెగిరింది డ్రోను. సినిమా షూటింగో పెండ్లి వీడియోలో కాదు, జగిత్యాల జిల్లా కోరుట్లలా డిజిటల్ సర్వే. చెరువులేమున్నాయి, పార్కులేడున్నాయి, ఆట మైదానాలేంది, ఫ్లాట్లు, పంట పొలాలు, ఇండ్లు, సర్కార్ ఆఫీసులు, కాలేజీలు, బడి, గుడి మొత్తం ఫోటోలు కొడుతుంది. ఒక్కసారి గాల్లకెగిరిందంటే ఇండ్లుంటే 300 ఎకరాలు, భూమి జాగలైతే 500 ఎకరాలు టిక్క టిక్క ఫోటోలు కొట్టేస్తుందట. మరి దీంతో ఫాయిదా ఏంది అంటారా? వాగులు, వంకలు, తర్వాత ఇండస్ట్రియల్ జోను, రెసిడెన్షియల్ జోను, అదేవిధంగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ జోన్స్, అంటే పట్టణ అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు. GPS కు లంకె కలిపి గూగుల్ మ్యాప్ తోటి ఆన్లైన్లకు ఎక్కిస్తారు. రేపటి నాడు డెవలప్ చేయాలన్నా, కొత్తగా మోరీలు కట్టాలన్నా, రోడ్లు పోయాలన్నా ఏడేమున్నాయి, ఎటు దిక్కైతే పని అలకగైతదని మ్యాప్ చూస్తే తెలిసిపోతుంది. గిట్లనే సర్కార్ భూములు, చెరువులు కబ్జాలైన ఫోటోలు మ్యాప్లతోటి గుర్తుపట్టవచ్చు. సెంటరోలు పెట్టిన అమృత్ స్కీమ్ కింద గీ సర్వే నడుస్తుంది. రేపు అంతటా వేస్తుండొచ్చురు. గీ పనేదో ఫస్ట్ వేస్తే బొచ్చడు జాగలు కబ్జాలు కాకపోవునేమో. మా ఇంటి పక్కన పిల్లగాడు ఆడుకుంటానికని పోయిండు, జరసేపటికే షాతుల నొప్పి వస్తుంది అని అట్లనే కూలబడ్డాడట.
గా చంద్రయ్య మామ వాకింగ్కు పోతే పానం ఎట్లెట్లనో అయిందని ఇంటోళ్ళకు ఫోన్ కొడితే ఎమ్మటే దవాఖానకు తీసుకుపోయినరు. జిమ్ముల గంటల కమానం చెమట తీస్తాడు, గా ఆయనకి ఎట్లొచ్చింది? గిట్లనే మాట్లాడుకుంటున్నారు ఈ నడుమ. ఎట్లొస్తుందో ఏమో గాని గిది నేర్చుకుంటే ఆ టైంకు డాక్టర్ మన పక్కన ఉన్నట్టే. 1 2 3 4 5 6 సిపిఆర్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు పట్నం పోలీసులు. గిట్లనే ఛాతీల నొప్పి వచ్చినప్పుడు, మొసమరి వడిపోయినప్పుడు దవాఖానకు తీసుకుపోయే లోపు సిపిఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటది. పోలీసులు ఎప్పుడు పబ్లిక్లు ఉండేటోళ్ళు కాబట్టి వీళ్ళకు నేర్పిస్తే ఆపతి టైంలో అక్కడికొస్తదని హైదరాబాద్ పోలీస్ టవర్ల ఈ కార్యం పెట్టిండ్రు. ప్రతి ఇంట్లో అందరికీ సిపిఆర్ నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం. ఎప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఇది అవసరం పడుతుందో మనకు తెలియదు. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో కూడా ఆ మాత్రం ఆయన బ్రతికి ఉన్నాడంటే సిపిఆర్ వల్లనే అని డాక్టర్స్ కూడా తేల్చి చెప్పారు. టాకీస్ ల తొక్కిసలాట గాంగనే శ్రీతేజ్ కు పోలీసులు సిపిఆర్ చేసి దవాఖానకు తీసుకుపోయిండ్రు కాబట్టి కొంత డేంజర్ తప్పిందట. కుదిరితే మీరు సుతా నేర్చుకోండి. ఏమో ఏ టైం ఎట్లుండేది తెలియదు. సిపిఆర్ చేస్తే ఆపతిల పానం కాపాడినోళ్ళు అవుతారు. 1 2 3 4 5 6 చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.